పతనం మొదలైంది. సామాన్యులు నష్టపోకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఆర్థిక నిపుణుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ఎక్స్ పోస్ట్ దీనికి ప్రధాన కారణం. తన పోస్ట్లో ఇరాన్లో జరుగుతున్న పరిణామాల కంటే అమెరికా డాలర్ విలువ పడిపోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు రాబర్ట్. దీంతో డాలర్ పడిపోయేలా ఇరాన్ తీసుకున్న ఆ నిర్ణయాలు ఏంటి, డాలర్ విలువ పడిపోతే సామాన్యులకొచ్చే నష్టమేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ తన ఆయిల్ వ్యాపారానికి అమెరికన్ డాలర్లకు బదులుగా చైనా కరెన్సీ అయిన యువాన్ రూపంలో చెల్లింపులు తీసుకోవడం ప్రారంభించింది. ఇది మీ భవిష్యత్తుపై అమెరికా డాలర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి అంటూ పోస్ట్ చేశారు రాబర్ట్. ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఇది అతి పెద్ద వార్త అని, ఈ విషయాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పిన ఏకైక వ్యక్తి రే డాలియో మాత్రమే అని చెప్పారు. ఇరాన్ జస్ట్ కిల్ ద పెట్రో డాలర్ అనే రే డాలియో పాడ్కాస్ట్ తప్పకుండా వినాలని, రాబోయే భారీ ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక విద్యపై పెట్టుబడి పెట్టాలని కియోసాకి సూచించారు. ఈ వార్తను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా పెట్రో డాలర్ అంటే ఏంటో తెలియాలి. దాదాపు 1970ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ఆయిల్ కొనడం, అమ్మడం కేవలం అమెరికన్ డాలర్లలోనే చేస్తున్నాయి. దీన్నే పెట్రో డాలర్ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ కారణంగానే ప్రపంచ దేశాలన్నీ డాలర్లను నిల్వ చేసుకుంటాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్కు అంత డిమాండ్ మరియు ఆధిపత్యం ఏర్పడింది. ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు డాలర్ను పక్కన పెట్టి చైనా యువాన్తో ఆయిల్ వ్యాపారం చేస్తుండటంతో దశాబ్దాలుగా ఉన్న ఈ పెట్రో డాలర్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. ప్రముఖ బిలియనీర్ బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో తన పాడ్కాస్ట్ మరియు విశ్లేషణలలో ఈ అంశంపై సంచలన నిజాలు వెల్లడించారు. 1956లో వచ్చిన సూయజ్ కాల్వ సంక్షోభం నాటి వరకు అగ్రరాజ్యంగా ఉన్న బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి ఎలా దారితీసిందో ఇప్పుడు ఇరాన్ సృష్టిస్తున్న పరిణామాలు కూడా అమెరికాకు అలాంటి సూయజ్ మూమెంట్ అవుతాయని డాలియో హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాలు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలు డాలర్లకు బదులుగా చైనా కరెన్సీ చెల్లించాలని ఇరాన్ నిబంధనలు పెడుతోంది. ఇది డాలర్ ఆధిపత్యంపై ప్రత్యక్ష దాడి అని డాలియో పేర్కొన్నారు. ఇక డాలర్ స్థానంలో చైనా యువాన్ బలపడితే ప్రపంచ దేశాలు డాలర్లను వాడటం తగ్గిస్తాయి. దీనివల్ల డాలర్ తన గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ హోదాను కోల్పోతుంది. ఫలితంగా అమెరికా తాను చేసిన అప్పులను తీర్చలేని స్థితికి చేరుకుంటుంది. అగ్రరాజ్యాల ఎదుగుదల మరియు పతనం గురించి తాను రచించిన బిగ్ సైకిల్ సిద్ధాంతం ప్రకారం అమెరికా ఇప్పుడు తన ఆర్థిక ఆధిపత్యం కోల్పోయే అత్యంత ప్రమాదకరమైన దశలో ఉందని డాలియో స్పష్టం చేశారు. డాలర్ ఆధిపత్యం పోవడం అంటే అమెరికా తన పవర్ను కోల్పోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ కుదుపులు వస్తాయి. దీని ప్రభావం సామాన్య ప్రజల కొనుగోలు శక్తిపై, భవిష్యత్తు పెట్టుబడులపై తీవ్రంగా పడుతుంది. అందుకే కియోసాకి మరియు రే డాలియో ఇద్దరూ సామాన్య ప్రజలు కళ్ళు తెరవాలని, ఇలాంటి భారీ మార్పులు వచ్చినప్పుడు నష్టపోకుండా ఉండాలంటే పాఠశాలల్లో నేర్పించని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ను సొంతంగా నేర్చుకోవాలని బలంగా చెప్తున్నారు.